జీవన్ గారు ఇప్పుడు కామిక్ వేలో కాకుండా డాన్ గా స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు కిందకి దిగిన తర్వాత మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులందరికీ, నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు ఆగితే నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఏదైనా. మీరే పిలిచారు వాళ్ళని? నువ్వు డబ్బులు ఇచ్చావా? విత్ ఎక్స్ట్రా పేమెంట్. వాళ్ళందరూ మా మూవీ టీం సంబంధించిన మా అభిమానులు. సో వాళ్ళని వెలకట్టలేం మనము. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ ఆల్సో. ప్లీజ్ 1 సెకండ్, నేను మాట్లాడేది చాలా తక్కువ అండి. ఈ స్టేజ్ పైన మాట్లాడదామని పొద్దునుంచి పేపర్లన్నీ రాసుకున్నా కానీ అన్నీ మర్చిపోయాను. ఈ సినిమా అనిల్ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో, నాని కాసర్గడ్డ డైరెక్షన్లో చాలా బాగా అద్భుతంగా తీశారండి. నేను ఇందులో ఒక చిన్న పాత్ర, ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. అండ్ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఒక కుటుంబంలాగా నేను ఇందులో నటించానండి. నాకు చాలా సపోర్ట్గా ఇచ్చింది ఫస్ట్ నేను సెట్లోకి వెళ్ళంగానే ఫస్ట్ డే, అది నాకు తెలిసి గుర్తులేదు కూడా, కామాక్షి భాస్కర్ల గారు పరిగెడుతున్నారు డైరెక్షన్ టీం అప్పుడు నైట్ టైం అల్యూమినియం ఫ్యాక్టరీలో. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో నువ్వు ఆగరా. సో ఈయన అనిల్ గారు అండ్ నాని కాసర్గడ్డ గారితో ఎట్లా పెట్టుకోవాలంటే, మార్నింగ్ 6 నుంచి చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6-2 దాకా కంటిన్యూస్గా షూటింగ్ అయితేనే ఉంటుంది. బట్ మనం ఎప్పుడు అలసిపోమండి, బికాజ్ ఆయన అంతలా షార్ట్స్ కానీ మూవీ కానీ బాగా చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు దాకా పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. హరిశంకర్ సార్ ఆధ్వర్యంలో కూడా గద్దలగొండ గణేష్ పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను. ఏం సార్ డైరెక్షన్ అంటే బాగా ఎక్కువ చదివేసుకున్నాను, తప్పులు పొల్లిపోతుంటే మీరు సరిదిద్దుకోండి మీడియా ప్లీజ్. తాతయ్య గారు. సో తర్వాత పోలీస్ నుంచి మెల్లగా కామెడీ రోల్లోకి వచ్చా, మా హర్ష గారు ఇన్స్పిరేషన్ తోటి. దాని తర్వాత ఇప్పుడు నాకు సీరియస్ రోల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చేద్దాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. విజయ్ గారు నాంది సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎందుకు ఇవ్వలేదని బాధపడ్డా, బట్ నెక్స్ట్ సినిమా ఇస్తా అని చెప్పారు. సో నో ప్రాబ్లం. తర్వాత అనిల్ గారు పిలిచి, జీవన్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది సీరియస్గా, నువ్వు చెయ్యాలరా అంటే, రైట్ సార్ 100% న్యాయం చేస్తాను, కష్టపడతాను అని చెప్పి, జస్ట్ మా అభిమానుల గురించి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. అండ్ మీ గురించి ఎంత దూరమైనా వెళ్తాను, మిమ్మల్ని ఆనందింపపరచడానికి అంతేనా, సంతోషపరచడానికి. థ్యాంక్ యూ సో మచ్. షీ ఈజ్ మై ట్రాన్స్లేటర్. ఓకే. అండ్ ఈ సినిమా నరేష్ గారితో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేష్ అన్న. గమ్యం మూవీ నాకు ఇప్పటికే మైండ్లో ఉంటూ ఉంటుంది. అండ్ బ్లేడ్ బాబ్జీ ఒకటి, ఒక 2-3 మంచి గొప్ప మూవీస్ ఉన్నాయి. చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. సో టైం కూడా లేదు, సో అందుకని ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు. అండ్ విఐ ఆనంద్ సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ బీమ్స్ కార్లో సార్, మొబైల్ యూట్యూబ్ ప్లీజ్. అండ్ చిత్తూరి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, పవన్ గారు, అండ్ వీళ్ళందరూ చాలా ప్రతి ఒక్కరితోటి నేను ట్రావెల్ చేయాలి. ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ ఈ సినిమా 21 నవంబర్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో 21 నవంబర్ థియేటర్స్లో వస్తుందండి. దీనికి ఇంకొక ముఖ్యమైన పేరు మా డిఓపి రమేష్ గారు అండి, సైలెంట్గా చూస్తున్నారు. సో లాస్ట్లో చెప్దాం, ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ఇది 2వ సినిమా కదన్నా మనము, రైట్. చక్కటి చిక్కటి కవర్ డ్రైవ్ కనిపిస్తోంది లైవ్. ఇది
మర్చిపోయారు మీరు. సో ఇంకొకటి ఏంటంటే మనం చాలా సంతోషపడాల్సిన విషయం ఈరోజు పొద్దున్న నిన్న అనుకుంటా ఐబొమ్మ పైరసీ అనేది పట్టుకున్నారు. మిస్టర్ సివి ఆనంద్ సార్ దగ్గర నుంచి పట్టుకుని వస్తే సజ్జనార్ సార్ దగ్గర క్లోజ్ అయింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాస్ అన్ని మూవీస్ థియేటర్స్లో చూడవలసిందిగా మీరు చూస్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. డైలాగ్స్ మీకు 21 నవంబర్ చాలా బాగా డైలాగ్స్ ఉన్నాయండి. మీ గురించి స్పెషల్గా రాశారు. ఇక్కడ నాకు పర్మిషన్ లేదు, సారీ బ్రదర్, నాకు పర్మిషన్ లేదు. నేను ఆ సినిమా డైలాగ్ చెప్పడానికి పర్మిషన్ లేదు. ఉంది కదా ఈయన మర్చిపోయాడు, కవర్ డ్రైవ్ వేస్తున్నాడు ఇక్కడ. మర్చిపోయి నాకు పర్మిషన్ లేదు, పర్లేదు చెప్పండి ఉంది. ఆయన చెప్పారు చెప్పండి ఉంది. వాళ్ళంత ప్రేమగా అడుగుతుంటే చెప్పడానికి ఏంటి మీకు? అయితే ఒప్పుకోండి మర్చిపోయానండి. సరే, ఇప్పుడు నేను అగ్రిమెంట్ పైన సైన్ చేసినప్పుడు నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా నేను నడుచుకోవాలి. సో 21 నవంబర్ చూద్దాం అందరము. సరే, నాగుల పంచమి ఐఎమ్ సారీ గైస్, నేను ఫస్ట్ టైం ఇంత స్పీచ్ మాట్లాడడం అనేది చాలా ఫస్ట్ టైం. నాకు అలవాటు లేదు. ఐ హావ్ లాడ్ ఆఫ్ థింగ్స్. నాకు చాలా అన్కంఫర్ట్ ఉంటుంది. ఏమనుకోవద్దు, తప్పులు ఏమైనా ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీకు దండం పెడతాను. అమ్మయ్యా అయిపోయింది.